చూపించి టికెట్స్ తీసుకున్నాం అనమాట. లెట్స్ గో. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. మేమే షాక్ అవుతున్నాం అసలు ఇక్కడ ఇంతమంది ఉన్నారని చూసి. మన గండికోట చాలా డెవలప్ అయిపోయింది, కానీ మనకు దీంతో సంబంధం లేదు. మన స్పాట్కి వెళ్ళిపోదాం, ఫాస్ట్గా మన స్పాట్కి వెళ్ళిపోదాం. మనం ప్రస్తుతం టైం చూసుకున్నట్టయితే మీరే చూడండి ఎంత అవుతుందో. మనం ప్రస్తుతం గండికోటకి అయితే రీచ్ అయ్యాం, కానీ మన స్పాట్కి ఇంకా మనం రీచ్ కాలేదు. ఇంకా టైం ఉంది మనం ఎంజాయ్ చేయడానికి. చూడండి మన సాములు ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటారు. చూడండి గైస్, మనకైతే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చింది. 4 వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం, కానీ అవి ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు మనకి. వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాడు, కానీ డబ్బు లేకుండా తెచ్చుకున్నాడు. మనం చూసుకున్నట్టయితే అలా చూడండి మా సాములు ఎంత సంత చేశారో. వచ్చింది గండికోటకి, కానీ సంత చేయడానికి వచ్చాం మొత్తం. మనమైతే టైం చూసారా, టైం చూడండి ఒకసారి. ఫైనల్లీ మనమైతే మన స్పాట్కి అయితే రీచ్ అయిపోయాం. ద బ్యూటిఫుల్ స్పాట్ ఆఫ్ అవర్ గండికోట. చూడండి మా వాళ్ళు అయితే అది కష్టం మీద టెంట్ అయితే వేశారు. టెంట్ అయితే సెట్ చేసాము, ఇంకా క్యాంప్ ఫైర్ సెట్ చేయాలి. అన్నిటికంటే ఫస్ట్ ఈ టెంట్ క్యాంప్ ఫైర్ అన్ని పక్కన పెడితే ఫస్ట్ ఫుడ్. ఆకలి అవుతుంది, ఫస్ట్ అయితే తినాలి. చూడండి మా ఫుడ్, స్నాక్స్, వాటర్ బాటిల్స్ అవి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే తినేసి క్యాంప్ ఫైర్ వేసుకొని ఫుల్ ఇంత చలిలో ఎంజాయ్ చేయాలి. ఇక్కడ అట్మాస్ఫియర్ వెదర్ అయితే మనం చూసుకున్నట్టయితే ఫుల్ చలి పెట్టేస్తుంది, వణికిచ్చేస్తుంది. ఎంజాయ్ చేద్దాం. మన ఫుడ్ ఈరోజు మెనూలో అయితే పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ ఉంది. ప్రస్తుతం అయితే మనం ఫుడ్ తింటున్నాము. ఫుడ్ తిన్నాకైతే మనం క్యాంపెయిన్ వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం.